హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చిండు. ఆ కస్టమరు 42 సైజ్ షర్ట్ తెచ్చుకున్నాడు. దీన్ని 36 సైజు మాగా మార్చాలి. ఈ 36 సైజు ఎలా చేయాలో మీకు ఆ వీడియో చూపిస్తాను. ఆ షర్టు ఇదే, దీన్ని 36గా మార్చాలి. ఈ వీడియోని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, 2 సైజుని 36 ఎలా చేయాలో మనం చూస్తాను. ఇది మనకు 29 పొడుగు ఉంది. ఇది 29 పొడుగు అంటే మనకు కావాల్సింది 27.5 అంటే మనం ఇంచుమించు ఒక 30 ఇంచు కడియాలి లెంత్ మార్క్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఇది మనకు 10.5 కావాలి. 11.5 ఉన్నది, 1 ఇంచ్ తగ్గాలి. ఇది కూడా 11.5 ఉన్నది, కింద కూడా 11/4 ఉన్నది. మనకు 1 ఇంచ్ ఫ్రంట్ తగ్గాలి. ఇది బ్యాక్ మనకు 19.5 అంటే మన దగ్గర 2 ఇంచెస్ తగ్గాలి. బ్యాక్ కింద 2 ఇంచెస్ తగ్గాలి. మధ్యలో 19 అంటే ఇది కూడా 3 ఇంచెస్ తగ్గాలి మధ్యలో. ఇక్కడ ఇది సంఖ కింది భాగంలో 22 ఉన్నది, మనకు కావాల్సింది 20 అంటే ఇక్కడ 2 ఇంచెస్ తగ్గాలి. చేతుల హ్యాండ్స్ కూడా మనకు 13 కావాలి. ఇది ఎంత ఉందంటే 14.5 ఉన్నది, మనకు ఇంచుమించు 30 ఇంచు తగ్గాలి. అంటే టోటల్ రౌండ్ ఆఫ్ ఇంచున్నర తగ్గాలి. మనకు హ్యాండ్స్ కూడా ఇది బాడీ 36 అంటే మనకు 9.5 రెడీ రావాలి. అంటే 9:30 రెడీ చేసుకుంటే 9:30 రెడీ వస్తుంది. అంటే ఇది ఇంచుమించు ఇంచు బాగా తగ్గాలి. సంఖ ఇంచు బాగా తగ్గాలి. ఇక్కడ ఈ ప్యాకెట్ మీద ఈ సంఖల దగ్గర ఎంత ఉన్నదంటే ఇది 9.5 ఉన్నది, అంటే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గాలి. ఇది అన్నట్టు. మనకు చేయి పొడుగు వచ్చేసి ఇది 25.5 ఉన్నది, ఇది ఓకే. షోల్డరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నది, మనకి తీసేస్తే పోతుంది. ఒక 30 ఇంచ్ ఎక్కువ ఉన్నది, ఇది కూడా తీసేద్దాం. మనం దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఇలా కడిగేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ చప్పటి వరకు కడిగేసుకోవాలి. లెంత్ వచ్చేసి 27.5, ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ 10.5 అంటే 11, ఇక్కడ 10, ఇక్కడ 11,
విధంగా ఫ్రంట్ 19 ఆఫ్ అంటే 10 ఆఫ్ వేసుకోవాలి. కుట్లకు హాఫ్ ఇంచ్ పోతుంది. ఇక్కడ 19 అంటే 20 వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 20 అంటే 20 ఆఫ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి. ఇది బ్యాక్ ఒక 30 ఇంచు కట్ చేసుకో. చేతులు హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు 13 వస్తుంది. హాఫ్ ఇంచ్ కుట్లో పోతుంది. 13 ఇంచులు వచ్చేస్తుంది. 13.5 వచ్చేస్తుంది. 11.5 వచ్చేస్తుంది మనకు. 14 పెట్టుకోవాలి. 14 1/4 పెడితే దానికి కుట్లకు హాఫ్ ఇంచ్ పోతే 11.5 అట్లా వచ్చేస్తుంది మనకు. 11.5 వచ్చేస్తుంది. బాగా దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్చింగ్ మొదలు పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ ఈ సంకలో ఇట్లా 2 టైమ్స్ టాకా వేసుకోవాలి. టాకా వేసుకోవాలి. రెడీమేడ్ కొన్ని కటింగ్స్ సరిగా ఉండవు. దీన్ని మనం షేప్ తీసుకోవాలి. కొంచెం ఈ విధంగా కొంచెం షేప్ తీసుకోవాలి. ఇట్లా కింద మనం మళ్ళీ పట్టి పెట్టుకోవాలి. ఇది ఓవర్లాగ్ వేసుకోవాలి. సైడ్ ఓవర్లాగ్ చేయాలి.
యాపిల్ కట్ ఇది. ఇది లైట్ యాపిల్ కట్. మామూలుగా అయితే కొంచెం ఎక్కువ యాపిల్ కట్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కాకపోతే లైట్గా ఉన్నది కాబట్టి దీన్ని లైట్ యాపిల్ కట్ అంటాం. ఇలా కూడా ఇటు ఊర్లాగా కుట్టేసిన. దీన్ని కొంచెం ఈ కుట్లను కొంచెం సాఫ్ చేయాలంటే కొంచెం ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్మూత్ అవుతుంది. చూసారు కదా, 42 సైజ్ 36గా మారిపోయింది షర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.